అదేంటి చూడరా. 2000కి ₹1 తక్కువ అయితే కెట్టదురా అంటే జిడ్డులో పట్టుకుంటారు. అయ్యో, ఏం జెంట్లమన్ గారు, ఏంటి గొడవ? ఏం లేదు బాబు, మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా అన్న. కాస్త రవిడేజం చేసి దానికి 2000 అడిగాడు. కొంచెం తగ్గించుకోవయ్యా అన్నాను. చాచి లంపకాయ కొట్టాడు. ఇదిగో మధ్య బేరం, 1000 రూపాయలు ఇస్తావా? నీ ఇల్లు ఖాళీ చేయించి పెడతాం. 1000 రూపాయల? అయితే పదండి. ఏంటి పదండి, అవన్నీ మా వల్ల కాదు, మా గురువు వల్లే అవుద్ది. అడ్డుగో. నమస్కారం గురువు గారు. 1000 రూపాయలకు మంచి బేరం ఒప్పుకున్నాం గురు. నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి. రౌడీజం చేసి పెట్టాలా? రఫ్ ఆడిస్తాయో అనుకున్నావా? పాపం ఆయన ఇల్లు ఆయన ఖాళీ చేసి పెట్టడంలో తప్పే ఉంది, న్యాయమే కదా. ఒప్పుకో గురు ప్లీజ్. అంతేనంటావా? సరే బాబు, ఒక మాట, అది సామాన్యురాలు కాదండి. రాలు అంటున్నాడు. కొంప తీసి ఆడదా? అవునండి. ఆడదాని మీద నా ప్రతాపం చూపించడమా? సిగ్గులేదు. బాబు, మీరు ఒక్కసారి వచ్చి చూడండి. అది ఆడది అనుకుంటే మీరు తలొకతోనూ నన్ను తన్నండి. ఇదెక్కడ ఆడదురా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. పద. ఇదేనండి ఇల్లు. చెప్పానుగా, వెళ్ళు. తప్పదంటారా? మరేం భయం లేదు, వెళ్ళు. వెంట్రా. మా ఫ్యామిలీ రోడ్డు మీద ఉందమ్మా. ఈ కన్యాకుమారి స్త్రీలో అయ్యా, అమ్మా, వద్దు వద్దు అన్నాను. వెళ్ళు అన్నారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు. దీని సంగతి నేను చూస్తా. నా చేయి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు? ఎంత ధైర్యం నిన్ను! చేయి చూసావు ఎంత రఫ్ ఉందో. నాతో పెట్టుకోకు, రఫ్ ఆడించేస్తా. నువ్వు నాతో పెట్టుకోకు, నీ పని చెప్తాను. సూరమ్మత, అప్పాయమ్మ, వెంకాయమ్మ, సీతమ్మత. పొడుస్తా. పీకు, నీ బోర్డు పీకు. ఈ కత్తి ముయ్. పొడుస్తా. బోర్డు పీకో. కత్తి ముయ్. బోర్డు పీకో. రాయ్, మీరు లోపలికి రండి రా. దీని తాలూకా ఏది దొరుకుతా తీసి బయటపడండి. హలో మేడం, ఒక్క ఫోటో. జస్ట్ వెయిట్. గొంతు పొడుస్తా. పోదలే పీకో. టీహారీ జైలన్నా కాస్త తీరిగ్గా వేస్తారేమో గాని వీళ్ళు మాత్రం టైం అంటే టైమే. ఏం చేస్తాం, ఇవాళకి మన పరిస్థితి ఇంతే. అమ్మో, కొట్టింది నేనేమలే. సబ్బా, దంపతులు వల్లకాట్లో పాట పాడుకోవడం ఏమిటే బాగోదు. జయా, జయా, గుడ్డు తండ్రి గాండ్రుస్తున్నాడే. చంద్రుడు అస్తమించే టైం అయిపోయింది. వెంటనే లేచి ఇంటి ముందు చివరియాకన వేవే. అబ్బా, అప్పుడే తెల్లారిపోయిందా? ఇప్పుడేగా పడుకుంది. గుడ్డు తండ్రి గాండ్రుస్తున్నాడంటే తెల్లవారినట్టే లెక్క. లే ఏమిటమ్మా ఇప్పుడు వాకులు ఊడుస్తున్నావు? తెల్లారిపోయింది కదండి.
ఇప్పుడు తెల్లవారు ఏంటమ్మా, రాత్రి 9 పోయింది. 9 పావైందా? మరి కోడి ఉమ్. ఉమ్. Excuse me? Excuse me? Where are the urinals? Can anybody help me? Excuse me? బాబా ఇటు పిసికెడాలి బాబా. వాయిస్ ఎక్కడో విన్నట్టుందిరా. నో డౌట్ ఇది మన ప్రిన్సిపల్ వాయిస్. ఎక్స్క్యూజ్ మీ. రే ప్రిన్సిపల్ వాయిస్ ఏంట్రా? ఆడేరా, అదిగో ఎదురుగా సచ్చాడు. అవునరా మన ప్రిన్సిపలే. ఏంట్రా బాబు ఆ డ్రెస్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి? ఇంతకు మనోడికి ఏంద్రా 60లో 20 అయ్యాడ్రా. అరే ఆడిటే వచ్చేస్తున్నాడు రా. లేవండ్రా బాబు లేవండి. Excuse me, where are the urinals? Can anybody tell the way for urinals? ఆడిటే వస్తున్నాడు రా. బాలు నీ దెబ్బకి ఎలా అంటాడు ఎలా అయిపోయారా? హలో, యూరినల్స్ కి దారి ఎక్కడ? మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది. మేము అండమాన్లో ఉంటాం. ఎప్పుడైనా వచ్చాడికి ఓసారి యూరినల్స్ కి వచ్చా. ఏమంటే నో, నో ఐ వాంట్ ది వే ఫర్ యూరినల్స్. యూరినల్ యా, గో దిస్ వే. ఇదేవా? ముసలోడికి లవరీ అంటుందా? వా, ఈ బార్లో యూరినల్స్ వెరైటీగా ఉన్నాయి. ఇంత ఎత్తులో పెట్టారేంటబ్బా? ఓ, ఇక్కడ టేబుల్ ఉంది. వా, సార్ ఏంటి ఈ పని ఇక్కడ? యూరినల్స్ అక్కడ. నో ప్రాబ్లం, నా పని అయిపోయింది. వస్తా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. చండాలుడా. అమ్మో, వాడికంటే పెద్ద బొక్కుడు వీడు. పిచ్చివాడా. ఫ్రెష్ రే, మనం కూడా అమ్మాయిల్ని బాగా ఎంజాయ్ చేసుకోవాలిరా, డేట్స్ తీసుకొని. రే అని చెప్తా టిఫిన్స్ అవుతున్నారా. అన్ఫార్చునేట్ డిన్నర్ అంటే భయపడి చదువుతుందిరా బాబు. ఈ టిఫిన్స్ కూడా ఏంట్రా బాబు? ఇడ్లీ, వడ, సాంబార్, ఇది కూడా తెలియదు. అబ్బా, టిఫిన్ అంటే లైట్ రొమాన్స్, కిసెస్ వగేరా వగేరా. డిన్నర్ అంటే అదే కదా. ఫ్రెండ్స్, మన కాలేజ్ లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నట్టు గర్ల్ ఫ్రెండ్స్ కూడా తప్పనిసరి ఉండాలిరా. ఇది కరెక్ట్. వాడరా ఫ్రెష్ బియ్యపు కావాలా బాబు? రే బియ్యపు ఫ్రెష్ ఏంద్రా? అదేమైనా అమ్మాయా? అబ్బా అమ్మాయి కాదు, బియ్యపు త్రిబులెక్స్. మేము ఆల్రెడీ బీర్ తాగుతున్నాం కదా ఇప్పుడు. అరే బాలు నోరు మూసుకో, మేము మాట్లాడుతున్నాగా. అరే ఎప్పుడు ఎంత? 300 హిట్ తొందరగా ఇవ్వండి. నిఖిల్ 100రా. బాలు 100రా. అంటే మనం బిల్లు కడుతున్నావా? రే ఇరిటేట్ చేయకరా, ముందు 100 కొట్టువే. అరే బంగారా, నువ్వు పెడితే నేను కాదన్నాను రా. నువ్వు 100 అడిగా, నేను నీకు 200 ఇస్తారా? ఇవి 200. ఇచ్చేది 100, 200 బిల్డప్. క్యాష్ తీసుకో, క్యాష్ పడరా.
ఏంటి హడావుడి? ఏమిటండి, ఏమైంది? మాట్లాడరామండి, ఏం జరిగింది? ఎంత పని చేసావయ్యా, కొంప ముంచావు కదయ్యా. అసలు ఏమైందండి? ఏమైందా? పొలం నుంచి రుసరుసలాడుతూ వచ్చింది, వస్తానే గదిలోకి వెళ్ళి ఊరేసుకోబోయింది. సమయానికి వాళ్ళ అమ్మ చూడబట్టి బిడ్డ దక్కింది. అది మొండిదని తెలుసు కదయ్యా, ఎందుకు దాన్ని రెచ్చగొద్దాం? అసలు ఇంతకీ ఏం జరిగిందయ్యా? అసలు విషయం నేను చెప్తాను బాబాయ్ గారు. మరేమోనండి, మీ జయ మా ఆఫీసర్ గారు ప్రేమించుకున్నారండి. ఉండండి రాజుగారండి, ఇద్దరు చూసుకుంటారండి, నవ్వుకుంటారండి, దక్కుంటారండి, మాట్లాడుకోరండి. ఇదేంటండి, ఇలాగే వదిలేస్తే పెళ్లి కాకుండానే ముసలాళ్ళైపోరండి మీలాగా కదండి. అందుకని పాట పాడేసి ఇంత నాటకం ఆడామన్నమాట. కానీ పిచ్చి పిల్ల ఎంత పని చేస్తుంది అనుకోలేదండి. ఉండండి, నేను మాట్లాడేసి వస్తాను. ఏమిటో ఇద్దరికిద్దరు పిచ్చోళ్లే. మీ మనసులో మాట చెప్పకుండా ఎందుకు దాచారు? చెప్పాల్సింది మగవాడు, ఆడదానికి సిగ్గట్టు వస్తుంది. అది సిగ్గుపడే ఆడవాళ్ళ విషయంలో మీరు చొక్కా పుచ్చుకుని చెప్తారనుకున్నాను. నేను చెప్తానని మీరు అనుకున్నట్టు నాకెలా తెలుస్తుంది? నేను అనుకుని చెప్తే మీరు సరే అంటారని నాకెలా తెలుస్తుంది? ఉమ్, 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 ఉమ్. ఉమ్. ఎక్కడ నా కాబోయే మామగారు ఇల్లు? ఏమో నాకేం తెలుసు. అదిగో వాడిని అడుగు. ఒరే బోండా, ఇలా రా. ఎవరా వాడు నన్ను బోండమని పిలిచింది? నేనేరా. నువ్వేమైనా నా బామ్మర్దివా? ఒరే బోండా అని పిలవడానికి వాళ్ళు ఎలా ఉంది? మరి మీ పేరేమిటో మాకు తెలియదు కదా బాబు గారు. అలా రాండి దారికి. నాకు గుజ్జుల గున్నారావు అని చెత్త పేరు పెట్టారు మా అమ్మ నాన్న. నేనని మార్చుకుని హృతిక్ రోషన్ అని హీరో పేరు పెట్టుకున్నాను. మీరు అలాగే పిలవండి, మర్యాదగా ఉంటుంది. అలాగే రితిక్ రోషన్ గారు, భూపతి గారు ఇల్లు ఎక్కడా? ఓ, మీరు రూపకం చూడడానికి వచ్చారా? అవును. అలా వెళ్ళి కుడి చేతి వైపు తిరిగి ఎడమ చేతి వైపు వెళ్తే ఒక గుడి కనిపిస్తుంది. ఆ గుడి పక్కనే మా రూపక ఇల్లు. మీరు ముందెళ్ళండి, తర్వాత నేను వచ్చి మిమ్మల్ని టెస్ట్ చేస్తాను. అవును, నువ్వు ముళ్ళపంది ముకుందరావు మనవుడివా ఏంటి? ముకుందరావు మీకు తెలుసా? తెలుసా ఏమిటి, అతను మా మేనమా కొడుకే. అలాగా? ముకుందరావు కూతురు కొడుకు వీడు. అంత బీరకాయ పీచే. చిన్నప్పుడు విన్ని గోచి కూడా లేకుండా చూసా. బాబు, ఈవిడ మనదంతా చూసేసిందన్నమాట. అమ్మాయిని పిలుస్తారా? తప్పకుండా. అమ్మాయి రూపా, తొందరగా రమ్మా. ఈ సంబంధం ఎలా తప్పించుకుంటూ చూస్తా. ఒరే భూపతి, చూసావా? చూశాను. అదేరా, నీకు జిగజిగ డ్రెస్సులు, ఈ మోడర్న్ డ్రెస్సులు అన్ని నచ్చమన్నావు కదా, అందుకే సింపుల్ గా వచ్చింది. తెల్ల డ్రెస్ వేసుకొని. తెల్ల డ్రెస్ శాంతికి సింబలం అన్నావు కదరా. అన్నావులే, ఊరుకోరా. ఏమిటి అలా చూస్తున్నారు? నగలేవనా? మా అమ్మాయికి బంగారు నగలు లేకపోయినా అందంగా ఉంటుందిలేండి. అవునవును, ఏమీ లేకపోయినా అందంగానే ఉంటుంది. ఎక్స్ట్రాలు ఏం వద్దులే, అలా చూస్తూ నిలబడతావే. కాఫీ ఇవ్వు. నీ పేరేంటమ్మా? అత్త, అమ్మాయి చెవుడు, ఏం తిట్టినా తెలీదు. నాకు ఇలాంటి అమ్మాయి కావాలి. చూడు బాబు, నీకు అమ్మాయిని ఏమన్నా అడగాలంటే మొహమాటం లేకుండా అడుగు. అమ్మా రూపా, నీకు వంట గింట ఏమైనా వచ్చా? అంత గట్టిగా ఏం అరవక్కర్లేదులేండి. మా అమ్మాయి గంటలో 100 మందికి వంట చేస్తుంది. తిన్నారంటే స్వర్గంలో ఉన్నట్టే. అవునవును, స్వర్గంలో ఉన్నట్టే. ఇంకా ఏమైనా అడగండి. ఏమైనా చదువుకున్నావమ్మా? అబ్బే, ఆడపిల్లలు చదువుకొని ఏం చెయ్యాలండి? 1+1 = 3 అని తెలిస్తే చాలు. 1+1 = 3 అని ఆవిడకి తెలిస్తే నాకు చాలు. సంగీతం ఏమైనా తెలుసా అమ్మా? ఎందుకు రాదు? లాహిరి లాహిరి లాహిరి
పెళ్లి చూపులు ముసలిదానిక మనవరాలిక? నీకెందుకు వచ్చిందిరా డౌట్? అప్పుడు నువ్వు 50 లక్షలు కట్నమానంగానే నాకు డౌట్ వచ్చింది, పెళ్లి కూతురు బాగా ముదురుదేమోనని. బామ్మగారు, పెళ్లి చూపులు మీకా మీ మనవరాలికా? యామ్ సారీ, కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను. రూపా, నువ్వు పాడమ్మా. లచ్చలో లచ్చన్నా, లచ్చలో లచ్చన్నా, బిచ్చగాళ్ళ బతుకులాయి లచ్చలో లచ్చన్నా, హై హై, లచ్చలో లచ్చన్నా, హై హై, లచ్చలో ఏంటది? ఆహా, ఎంత కర్ణకఠోరం, ఎంత కర్ణకఠోరం! ఈ పాట వింటుంటే నా గుండెను ఎవరో కోసినట్టు ఎంత ఆనందంగా ఉందో. డాకు కంఠం పులం పువ్వా, నీ పాటకి నా జోహార్లు. అత్త, నాకు ఈ అమ్మాయి ఓకే. రూపా, అమ్మాయి రూపా, నాయనా, నిన్ను చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది. ఇన్ని అవలక్షణాలున్న మా అమ్మాయి నీకు నచ్చిందంటే నా అదృష్టం. ऑटो तोलकुने आरामी अमजद गढ़ నాకు అల్లుడు అవుతాయి. ఏ ప్యార్ కి నాటక నహీ చల్తే. మాసూమ్ అలీ బోల్కే మంచి అల్లుడు దొరికాయి. దుబాయ్లో 2 పెట్రోల్ బంకు ఉన్నాయి. మాలూమ్ అతనికి ఇచ్చి నిన్ను పెళ్లి చేస్తాయి. చప్, ఏడుపు బంద్ కరో. తుమ్ సబ్ లోగ్ సమझाओ. आओ. పాపం జుబేదా విపరీతంగా ఏడుస్తుంది. పాపం జుబేదా డబ్బు పడి కాజేగాడేమో ఆర్పణ చేసి పెళ్లి చేస్తాడు. టైం కేమో అంజద్ గారు ఎక్కడ కనిపించట్లేదు. అంజద్ భాయ్, ఒరే మూర్ఖాస్ భాయ్, ఎక్కడో ఉన్నా ఈడో టైం కనపడడు. ఈడోరా జాగ్రత్తగా. ఓయ్ బాబాయ్, నీ గురించే ఆ కాజేగాడు పెట్టుకోలేదు. వేరే చేస్తున్నాడు. జుబేదేమో ఏడ్చట్లేదు. భయపడకు, ఏం జరగలేదు. రాజ్మహల్ బోల్కే టీ హై. అంకుల్, ఎక్కడికి? అంకుల్ మరి జుబేదాని సమझाओ. yes అంకుల్. ఈ హైట్ లో ఉన్న బేగం ఎవరు? బేగం అంకుల్, मेरे बाप का नाम हुल्ला, चाचू हुल्ला, शाहरुख हुल्ला. आप जानते हैं अंकल? तुम्हारा बाप का नाम చాలా పొడుగ్గా ఉన్నాయి. అందుకే నేను కూడా పొడుగ్గా పుట్టాను. ఒక్కసారి మొక్కం వాళ్ళు అసలు తాలిబాన్ ముస్లిమ్స్. మొగుడు తప్ప మొహాల్ని ఎవ్వరూ చూడకూడదు. చూస్తే చచ్చారే. ఒసామా బిన్ లాడెన్. बेटी तुम भी संजाओ. ओसामा बिन लाडेन. सारी इंस्पेक्टर. अरे बुड्ढा, ये लतकुर गाड़ी की पेड़ చేస్తున్నారా నా సుబేదాన్ని खींच कर रख दूंगा. अरे ओ सुबेदा, बाहर आना, लेट पड़ा रहा. भाई निगाह क्या गड़बड़ कर रहे हैं? अरे गड़बड़ क्या है, अभी बोलता हूँ साले. भाई और बहनों, నేను సుబేదా కలిసి ఏమేం చేసినాం మాలూం? ఇదే ఆటోలో సిటీ మొత్తం చక్కర్లు కొట్టినాం. షాదీ సే పహలే? हाँ बहन जी, కుబానీ కా మీఠా ఇద్దరం కలిసి ఇందిరా పార్క్ లో తిన్నాం. शादी से पहले? हाँ भाई साहब, పెళ్లికి ముందే कुछ होता है. सिनेमा देखा आपने? अरे 20 बार देखा కలిసి वो भी हाथ पकड़ के. बकवास बंद करो. पिच्ची వేషాలు ఇస్తే पुलिस की फोन చేస్తాయి. इंस्पेक्टर. पुलिस? अरे पुलिस को बुला रहे पुलिस को. నాకేం భయం లేదు. అరే బుడ్డా, నేను ముస్లిం జుబేదా ముస్లిం. నేను మేజర్ జుబేదా మేజర్. ఎవడేం చేయలేడు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావని నిన్ను బొక్కలేసేస్తారు. జుబేదా లేకపోదారా? జుబేదా లేకపోదారా? అరే పూజ జుబేదా కన్యాయం చేస్తే బుర్కా వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నావు? నేను జుబేదా లేచిపోయింది. ఎప్పుడు ఇక్కడి కదలడానికి వీల్లేదు. అరే జుబేదా లోపల కట్టేశారు. జుబేదా లేచిపోదాంరా. పూజ వాళ్ళందరూ వచ్చేసారు. నా ప్యార్ని ఎవరు అర్థం చేసుకోవచ్చు. నేను ముస్లిం జుబేదా నేను ఎవరు మాట్లాడను. నేను మేజర్ జుబేదా మేజర్. కానీ అకల్కి బుడ్డే షకల్కి బుడ్డే మా పెళ్లి కట్టొస్తున్నాడు. నేను జుబేదాతో ఇప్పుడు లేచిపోవాలి. మూర్ఖ జుబేదా. జుబేదా బం బం బోలే